హాయ్ అండి. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందనమాట. కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఆ రోజైతే ఆదివారం అనమాట. ఇంకా మా కులదైవమైన పెద్దమ్మ తల్లికైతే పెట్టుకుంటున్నాను. అంటే పొంగల్ అయితే చేసి ఆమెకైతే నైవేద్యంగా పెట్టుకుంటానమాట. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా చిన్నప్పుడైతే అమ్మ నాన్నకు చెప్పుకుంటాము. ఆ స్టేజ్ దాటినాక దేవుళ్ళతోనే చెప్పుకుంటాము. ఆ కోరికలు తీరుతాయా తీరవా అని సంగతి అయితే పక్కన పెడితే ఏమో ఇంకా అలాగా నాకు అయితే ఇంకా అలవాటైపోయింది. ఇంకా నేనైతే అలాగా ఇంకా ముందు రోజు శనివారం కాబట్టి ఇంట్లో దీపారాజన చేశాను కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని నార్మల్గా దీపారాజన అయితే చేసేసుకుంటున్నాను ఇంట్లో. ఇంకా మాకు ఇంటి కులదైవం ఏంటంటే మా అయితే మా మామయ్య వాళ్ళందరూ కలిసేసి 6 ఉంటారనమాట. 6 అన్నదమ్ముళ్ళు. మా ఇంటి కులదైవం ఇంకా మా ఇళ్ళ మధ్యలోనే చిన్న గుడి అయితే కట్టి అమ్మవారికి అయితే పూజించుకుంటాము. ఇంకా మా ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది అమ్మవారి గుడి. ఇంకా డైలీ దీపారాజన కానీ ఆమెకు పూజలు కానీ చేస్తూ ఉంటారు. మా ఇళ్ళల్లో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. ఇంక నేనైతే ఇంట్లో మొత్తం దీపారాజన అవన్నీ చేసుకున్న తర్వాత పొంగల్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పొంగల్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సండే కదా, పిల్లలైతే ఇంకా ఎర్లీగా లేగలేదు, కొంచెం లేట్గా లేచారు. ఇంకా వాళ్ళకి కూడా తలస్నానం చేపించి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసాను. మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళల్లో ఎలాగంటే ఏ పండగ అయినా ఏ వెకేషన్ అయినా అంటే ఏదైనా అంటే పెళ్ళి కానివ్వండి ఇంకా ఎలాంటిదైనా కానీ ముందు ఇంటి కులదైవమైన అమ్మవారికి పెట్టుకున్న తర్వాతే ఏదైనా చేసుకుంటాము. ఇంకా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇంకా నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఏదైనా అనుకున్నాను ఏదన్నా చేయాలి అని కొత్త వెహికల్స్ అయినా కొత్త బిజినెస్ అయినా కొత్తగా చేయాలనుకున్న ముందు ఆ అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటాము. మేమనే కాదు, మా మామయ్య వాళ్ళ 6 అన్నదమ్ములు అంతే చేస్తారు. ఇంకా మాకైతే ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కోడల్లో మేము కూడా అలాగే చేస్తాము. ఒక్కసారి ఊహించుకోండి, 6 అన్నదమ్ములు మళ్ళీ వాళ్ళకి కోడళ్ళు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి. ఇంకా అమ్మవారికి కొలుపులు కూడా చేస్తారనమాట. 5 సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు అమ్మవారికి. అలా అందరూ కలిసి 3 రోజులైతే అమ్మవారికి కొలుపులు చేస్తారు. నేనైతే అవి కొలుపులు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి. ఇంకెలాగైతే ఇంట్లో పనులు అయితే చేసేసుకొని ఇంకా అమ్మవారి కాడికి తీసుకోవాల్సిన పూలు, నిమ్మకాయలు, కొబ్బరికాయ ఇంకా అవన్నీ కడ్డీలు అలాగే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా కాళ్ళకి పసుపు అయితే రాసేసుకొని ఇంక పొంగల్ అయితే పొయ్యి మీద వేసేసాను. పాలైతే పొంగించుకొని ఇంకా బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇంకా అలా పొంగల్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా స్నానం చేసి రెడీగా ఉన్నారు. ఇంతకీ పొంగల్ ఎందుకు చేస్తున్నావు ఏంటి అని అంటే, నేనైతే మన ఛానల్ కోసం అంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, అందుకని ఏమో నా సెంటిమెంట్ నాకు ఉంటుంది కదా, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే చెప్తూ ఉన్నాను అనమాట. కొత్తగా స్టార్ట్ చేశాను. దీనిలో సక్సెస్ అయినా కానీ ఏదైనా కానీ ఇంకా అమ్మవారి దయ అన్నమాట. కష్టమైన నష్టమైన ఒక స్టెప్ అయితే ముందుకు వేశాను. ఇంకా అంతా అమ్మవారి దయ, అందుకని ఇంకా పొంగల్ అయితే చేసుకుంటున్నాను అంతేనండి. ఇంకా అంతకుమించి ఏం లేదు. నా విషయం ఏంటి, నేను అయితే అంతా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పెట్టాలనుకున్నాను ఛానల్లో. అందుకే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది కూడా పెడుతూ ఉన్నాను. అంతా న్యాచురల్గా తీసి పెడుతూ ఉన్నాను. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అయితే అసలు పెట్టడం లేదు. నేను చేసేది మాత్రమే పెట్టాలి, చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకే ఇలాగ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడాలి మన ఛానల్ ఎంత గ్రో అవుతుందో ఏంటో అనేసి. మన వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదండి, షార్ట్ వీడియోస్ అయితే బాగా చూస్తూ ఉన్నారు. 1K వ్యూస్ మాత్రం వస్తూ ఉన్నాయి. షార్ట్ వీడియోస్కి వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే రావట్లేదు, చూడట్లేదు. చూసి నాకు లైక్ కూడా ఇవ్వట్లేదు అనమాట. అందుకే తక్కువ పోస్ట్ చేస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్. ఇంకా ఆ విషయం పక్కన పెడితే నాలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇంకా అయితే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా తీసుకెళ్ళిన పూలు, నిమ్మకాయలు అమ్మవారికి అయితే పెట్టేసి పొంగలి నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా పిలిచి ప్రసాదంగా పెడతాను. ఇంక ఇదండి ఆ రోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.